షర్మిల వర్సెస్ కవిత. ఒకరు గోల కోసం, మరొకరు గౌరవం కోసం. వాళ్ళిద్దరూ ఒకేలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన కుందనపు బొమ్మలు. వారిలో ఒకరు నిలువెత్తు వృక్షంలా ఎదగాలని కోరుకుంటుంటే ఇంకొకరు 10 మందికి నీడని చూపించాలనుకుంది. వీరిద్దరిలో ఒకరు అన్నను మించి ఎదగాలనుకుంటుంటే మరొకరు తండ్రి ఆశయాలను ముందుకు నడిపించాలనుకున్నారు. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా? ఇప్పుడు చూసేద్దాం. మొదటి ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల, ఆడపిల్లో నాకు కూడా తెలియదంటూ తలా తోకాలేని స్టేట్మెంట్లు ఇచ్చిన మన రాజన్న ముద్దుల బిడ్డ షర్మిల. షర్మిల ఎప్పుడు చూసినా తన తండ్రి పేరు చెప్పుకుంటూ నేను వైఎస్ కూతుర్ని, మీ రాజన్న బిడ్డనంటూ ప్రజల్లోకి వెళ్లాలని ఆరాటపడుతుంది. కానీ అదే తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తున్న తన అన్నపై మాత్రం ద్వేషం పెంచుకుంటుంది. రాష్ట్రం నాశనం అయిపోతున్నా నోరెత్తని షర్మిల జగన్ తుమ్మినా సరే చిచ్చి సెన్స్ లేదని నోరు పారేసుకుంటుంది. తనకే అర్థం కాని ఓ తలాతిక్క పార్టీ పెట్టి తానే వెలుగు అని చెబుతూ ఆ పార్టీని చివరికి చీకటి గూట్లోకి నెట్టేసి కాంగ్రెస్లో కలిపేసింది. ఆమెకు కుటుంబం అక్కర్లేదు, ప్రజల అవసరాలు అస్సలు అక్కర్లేదు. ఆమెకు కావాల్సింది ఓన్లీ పబ్లిసిటీ, పవర్, డబ్బు మాత్రమే. రాష్ట్రం తగలబడిపోతున్నా, విపక్షాల ఆగడాలు, అఘాయిత్యాలు మించిపోతున్నా నోరు మెదపదు. పసిపిల్లల్ని మృగాళ్ళు చెరిచేస్తున్నా, రోడ్లపై నరికేసుకుంటున్నా గొర్రు పెట్టి నిద్రపోతుంది. అదే జగన్ ప్రమేయం లేకుండా ఏదైనా జరిగితే రాక్షసుడు, దయ్యం, భూతం అంటూ శంకిణిలా చిందులేస్తుంది. అమ్మా షర్మిలమ్మ, అసలు నీ ఆలోచనలేంటో, నీ ఆచరణలేంటో నీకంటూ క్లారిటీ ఉందా? ఏమైనా అంటే అమ్మని చెల్లెని బయటికి తోసేసిన జగన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తావు. నిన్నేమైనా పొమ్మన్నాడా మీ అన్న జగన్? నేను వైఎస్ రాజశేఖర్ బిడ్డను అంటూ గొంతు రాకపోయినా అరుస్తావు. మరి జగన్ ఎవరమ్మా? అసలు నీ బుర్ర పీత బుర్ర కంటే స్లో తెలుసా? ఆ రోజు నువ్వేదో ఉద్ధరించడానికి వస్తుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ గుర్తుందా? అదేనమ్మా పోలీసులతో మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి అని నువ్వు అన్నప్పుడు ఆ సదర్ ఆఫీసర్ ఏమన్నాడు? అవును, మేమిప్పుడు అదే పనిలో ఉన్నాం, అదే పని చేస్తున్నాం అంటే దానికి నువ్వు ఇచ్చిన రిప్లై ఏంటమ్మా? వెళ్ళండి మరి అని. అక్కడ గాడిదలని ఎవరిని అన్నారో అది నీకు అర్థమయ్యే సీన్ లేదని అప్పుడే అర్థమైంది అనుకో. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఒక్కసారైనా ఏపీలో జరుగుతున్న దారుణాల కోసం సిబిఎన్ గారిని కానీ, పవన్ గారిని కానీ గట్టిగా ఎప్పుడైనా ప్రశ్నించావా నువ్వు? నీకు భయం బయట వాళ్ళ మీదికి లేస్తే తోలు తీస్తారని, అదే ఇంట్లో వాళ్ళైతే ఏదైనా వాగొచ్చని, మా అన్న ఏం మాట్లాడాడని నీ ధైర్యం. అసలు నువ్వు ఏడపిల్లవో నాకు ఇప్పటికే అర్థం కాలేదు తల్లి. ఆంధ్రాలో ఉండి తెలంగాణలో నా కెరియర్ నాశనం చేసింది జగన్ అంటావు. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి రచ్చ చేస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే తెలంగాణలో నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది ఈ పార్టీ అని చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా?